అప్పటి నుంచి మీరు లైవ్ ఫీడ్ చూస్తూ ఉన్నారు. మనం ఇప్పుడే చంద్రపాలెం స్కూల్లో ఇనాగరేషన్ చేసుకుని గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనం ఆలస్యం చేయకుండా ముందుగా మనందరికీ ఇష్టమైన నాయకులు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారిని అధ్యక్షత వహిస్తూ ప్రారంభిస్తారు. తదుపరి సమయం కూడా తక్కువగా ఉన్నది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. చాలా పర్టికులర్గా ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా ఎక్కడా లేట్ కాకుండా త్వరగా రావాలి, పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా ఆలస్యమైంది. ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని పెద్దలు చెప్తారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పని మదర్ తెరీసా ఎవరైతే మనకు అందరికీ ఆదర్శంగా తీసుకుంటామో ఆమె చెప్పిన మాటలు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈరోజు మన వేదిక పైన పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారు ఉన్నారు. మరి ఆయన గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఏదైతే నీడ్ ఆఫ్ ద అవర్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికి సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేయటం, ఆ ల్యాబ్స్ ఈరోజు మన చంద్రంపాలెం స్కూల్లో ఇప్పుడే మన ముఖ్య అతిథి చేతుల మీదుగా వాటిని ప్రారంభోత్సవం చేసుకోవటం, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఈ వర్చువల్ ఇది కూడా మనం చేసుకుంటా ఉన్నాం. దాదాపు 8 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతోటి ఈ ఏఐ ల్యాబ్స్ను మొత్తం కూడా ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం మామూలు విషయం కాదు. దానికి పెద్దలు మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఇచ్చే ఈ స్ఫూర్తి చాలా మందికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితంలో. అటువంటి ఒక మంచి కార్యక్రమం మీరు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ముఖ్య అతిథి యువ నాయకులు మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా తనేంటో ఈ 14 నెలల పరిపాలనా కాలంలో మీ అందరూ కూడా అర్థమైంది. స్కూలు యూనిఫామ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా స్వయంగా ప్రత్యక్షంగా తనే పర్యవేక్షణ చేస్తూ ఒక బెస్ట్ థింగ్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఇవ్వాలి, చదువులో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఇనిషియేషన్ తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. మీరు ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. మీ అందరికి కూడా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. మన మోహన్ రెడ్డి అన్న మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా ముఖ్య అతిథి సందేశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీరందరూ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ చదువుకుంటా ఉన్నారో మీకు భవిష్యత్తులో ఒక గోల్ ఉండాలి. ఏం కావాలి ఏంటి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు. దానికి ఉన్న ఆల్టర్నేటివ్ అంతా కూడా హార్డ్ వర్కే. మీకు ఈరోజు మోహన్ రెడ్డి అన్న కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ లేకపోతే వేదిక పైన ఎవరిని చూసినా కూడా వాళ్ళ వెనకాల వాళ్ళు ఆ స్థాయికి చేరడానికి వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ అంకిత భావం, వాళ్ళ క్రమశిక్షణ, పెద్దల డైరెక్షన్ ఇవన్నీ కలిపి ఈరోజు ఆ పొజిషన్కి వచ్చారు. మరి మొన్నే మనం యోగాంధ్ర ఇక్కడ చేసినప్పుడు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి, మరి మీకు తెలుసు ప్రధానమంత్రి గారు అంటే ఎంత స్ట్రాంగ్ మ్యానో ఆయన. ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అటువంటి ప్రధానమంత్రి యోగాంధ్ర మీటింగ్లో లక్షలాది మంది జనం సమక్షంలో
చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడితే గొప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టాల్ లీడర్, ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా సమకాలికుడు, ఈ దేశంలోని ఒక గొప్ప నాయకుడు. అటువంటిది ప్రధానమంత్రి గారు నేరుగా లోకేష్ బాబు గురించి చెప్పారు. ఏమేం చెప్పారంటే ఎంత ఇంప్రెస్ అయ్యాడో ప్రధానమంత్రి గారు ఆయన స్వయంగా చెప్పాడు. అక్కడ చెప్పడమే కాదు, సెంట్రల్ కేబినెట్ మీటింగులో కూడా ఒక రాష్ట్ర మంత్రి, ఒక చిన్న వయసులో ఉన్న వ్యక్తి గురించి ప్రధానమంత్రి కేబినెట్ లో ప్రస్తావించి చెప్పాడంటే అది తను పడ్డ కష్టం, తను ట్రాన్స్ఫార్మ్ అయిన పద్ధతి. ఇప్పుడే చంద్రంపాలెం స్కూల్ నుంచి ఇక్కడి దాకా వస్తా ఉంటే కారులో నేను మోహన్ రెడ్డి అని వెనక్కి కూర్చొని ఉన్నాం. ఆయన మోహన్ రెడ్డి గారు అయితే లోకేష్ బాబుని చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. ఆయన హోల్ హార్టెడ్ గా మనసులోంచి వచ్చిన మాటలు చెప్తా ఉన్నాడు. బాబు, నాకు అమేజింగ్ గా ఉంది, నాకైతే చాలా ఆశ్చర్యంగా వస్తుంది. నేను చూసిన ఆ లొకేషన్, ఈ లొకేషన్ ఇంత ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా మారిపోయారని చెప్తా ఉంటే అది నిజమైన ట్రాన్స్ఫార్మేషన్. అయితే అది ఊరికే రాలా. నేను ఎందుకు ఈ విషయం మీకు కొద్దిసేపు ఎక్కువ అనిపించవచ్చు. మీరందరూ కూడా ఈ టెండర్ ఏజ్ లో ఉన్నారు, చిన్న పిల్లలుగా ఉన్నారు. మీరు ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి ఆశయాలు పెట్టుకుంటారో అవి మీరు సాధించడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. లోకేష్ గారు మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి మనవడు. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మనకి ఒక కలియుగ ఏదో రాముడో కృష్ణుడో దేవుడిగా చూసే వ్యక్తి. అంతేకాదు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మనవడు. మన చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు, అంటే మరో ముఖ్యమంత్రికి కొడుకు. మామూలుగా ఒక చిన్న సర్పంచ్ కొడుకు గ్రామాల్లో ఉంటే వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. అటువంటిది సాక్షాత్తు తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వ్యక్తి. యువగళం లాంటి ఒక పాదయాత్ర చేయాలి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవాలి అని ఏ రాజకీయ నాయకుడు ఆ వయసులో సాహసం చేయలేని విధంగా అన్ని వేల కిలోమీటర్లు అన్ని రోజులు పాదయాత్ర చేసి తనేంటో ఆ రోజు రుజువు చేసుకున్నాడు. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తను ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యే విధంగాని అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు కావడానికి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన చేసుకున్నారు. మీ అందరిని కూడా అదే కోరుతా ఉన్నాను. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారా, లేదు ఒక టీచర్ కావాలంటారా, ఒక డాక్టర్ కావాలంటారా, లేదు ఒక వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా, ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకుంటారా, ఎనీ చాయిస్ మీదే, దాంట్లో ఏం తప్పులేదు. బట్ పెట్టుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి, దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా సాధించాలి, హార్డ్ వర్క్ చేసని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగించే ముందు ఒకటే మాట చెప్తాను. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఆకాశంలో నుంచి వర్షం పడతా ఉంటుంది. పడేటప్పుడు ఆ వాన చుక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరు అయిపోద్ది. అదే వర్షపు చుక్క ఒక పారుతున్న నదిలో పడిందంటే అదొక పంటకి ప్రాణం ఇచ్చే మంచినీరు అవుతుంది. అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే జస్ట్ లైక్ దట్ ఊరికి ఆవిరైపోద్ది. కానీ అది ఒక తాంబరాకు మీద పడిందంటే ఒక ముత్యంలాగా మెరుస్తుంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే ఒక నిజమైన ముత్యం అవుతా ఉంటుంది. ఏదైతే వాన చుక్క ఉందో అది కామన్, కానీ అది పడే స్థానం బట్టి దాని ఫలితం మారుతా ఉంది. నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలను, మీరందరూ మీరు వాన చుక్కలు లాంటి వాళ్ళు. ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనే ఆలు చెప్పులో మీరు పడ్డారు. మీ అందరూ కూడా మంచి ముత్యాలు అవుతారు. మీ అందరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో భద్రంగా ఉంది. మీరు ఏది కోరుకున్నారో ఆ లక్ష్యం మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. దానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పెద్దలు మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన 8 కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ కింద మన నియోజకవర్గంలోనే దాదాపు 28 స్కూల్స్ తీసుకున్నారు. ఆయనకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారిని మాట్లాడాల్సిన కోరుతాను. గౌరవనీయులు లోకేష్ బాబు గారు, గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు, చాలా మంది పెద్దలు డయాస్ మీద ఉన్నారు, ఆఫ్ ద డయాస్ ఉన్నారు. అందరికన్నా ముఖ్యమైనటువంటి నా మిత్రులు చిన్నపిల్లలందరికీ మీకు అందరికీ గుడ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ.
ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే లోకేష్ బాబు గారితో ఒక అరగంట నుంచి 45 నిమిషాల దాకా ప్రస్తుతం ఆయనతోనే ఉన్నాను నేను. లోకేష్ బాబు గారి ఫ్యామిలీతో నాకు వచ్చిపోయి ఒక 25 ఏళ్ల సంబంధం ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన పెరగటం. ఎంత చక్కగా పెరిగాడు మా లోకేష్ బాబు అనుకుంటున్నాను. అది పెద్ద సంతోషం నాకు. మనందరం ఒక్కసారి చప్పట్లు కొడదామా ఆయనకి? నేను అందరికి చెప్తాను, నేను ఐఎమ్ పాస్ట్. నాకు చాలా సంవత్సరాలుగా పనిచేశాను, చాలా సంవత్సరాలుగా నేను కాంట్రిబ్యూట్ చేశాను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ఈస్ మై ఫ్యూచర్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ సీ లీడర్స్ లైక్ లోకేష్ బాబు మేక్స్ మీ ఫీల్ extremely pleased that my future is in safe hands. The future of this nation is in safe hands. Good luck to you. ఈరోజు మా సంస్థ సైన్స్ తరఫున ఒక 50 AI ల్యాబ్స్ ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. అందులో 28 గంటా శ్రీనివాసరావు గారు మా ప్రీతం స్నేహితుడు, ఆయన కాన్స్టిట్యుయెన్సీలో 28 స్కూల్స్ లో ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఈరోజు. మీరందరూ అడగచ్చు, ఎందుకు ఈ AI నేర్పిస్తున్నారు, AI గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మొట్టమొదట, ఎంతమంది మీరు యూట్యూబ్ వాడతారు? మీలో ఎంతమంది యూట్యూబ్ వాడతారు? చేతులు ఎత్తారు, చూసారా ఎంతమంది వాడుతున్నారు? అలాగే మీరు ఎంతమంది టీవీలో స్పోర్ట్స్ చూస్తారు? అందరు చూస్తారు. విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడంటే నిజంగా అవుట్ అయ్యాడా లేదా అన్నది స్క్రీన్లో షాట్ తర్వాత షాట్ చూపిస్తాడు. అది కరెక్ట్గా బ్యాట్ని ముట్టుకుందా లేదా అని కూడా చూపిస్తాడు. అలాగే గూగుల్ గ్లాస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, కొంతమంది వాడుతుంటారు మీరు. దాంట్లో అయితే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని ఫోటో తీసిన తర్వాత అది ఫోటో నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు ఎలా చేయాలని చెప్పి. ఇవన్నీ చూస్తే మీరందరూ అప్పుడే AI వాడుతున్నారు. ఇంత వాడటమే కాదు, ఇంకా ఎక్కువ వాడతారు సంవత్సరాల్లో. AI ఎంత వృద్ధిలోకి వచ్చేస్తుందంటే ఏ పర్టికులర్ ఏరియాలో అయినా కూడా AI వాడుతానే ఉంటారు. అందుకోసం అని చెప్పి మా ఉద్దేశం ఏంటంటే, మీకు ఇప్పటి నుంచి నేర్పిస్తే మీరు చాలా బాగా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్తో బాగా పైకి వస్తారని చెప్పి ఆశతో ఈ AI స్కూల్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ AI ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే, ప్రపంచంలో ఇంతకు ముందు వీల్ వచ్చింది, చక్రంతో మ్యాన్ కైండ్ చాలా ప్రోగ్రెస్ అయ్యారు. అలాగే ఇంకా రిలేటెడ్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీతో ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి. అప్పటిదాకా మ్యాన్ కైండ్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, మూవ్మెంట్ ఆఫ్ థింగ్స్. అటువంటి ఇంపాక్ట్ వస్తుంది ఏతో కూడా. అందుకోసం మీరందరూ దానికి రెడీగా ఉండాలి ఈ చేంజ్ కోసం అని చెప్పి. మీరందరికీ చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఏం జరుగుతోంది ప్రపంచంలో అంటే AI రావటమే కాదు, AIకి మూల కారణం ఏంటంటే డిజిటల్ నెట్వర్క్స్ అంటాం. ఈ డిజిటైజేషన్ జరుగుతూ ఉంది ప్రపంచం అంతా. ఈ డిజిటల్ నెట్వర్క్స్ లో భారతదేశం బాగా అదిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే 800 million people have a smartphone with them. There are 1 billion internet connections into broadband connections into homes. అంటే ఈ డిజిటైజ్ వరల్డ్ లో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి AI ద్వారా. తర్వాత ఎందుకు స్కూళ్ళలో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు అంటే, బిలీఫ్ ఇస్ మీరు తొందరగా చిన్నప్పుడే నేర్చుకుంటే చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు లాంగ్వేజే చూస్తారు మీరు, లాంగ్వేజ్ నేర్చుకోవటం. లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకోగలుగుతున్నారు? చిన్నప్పుడు బాగా. నా 5 ఏళ్ల మనవరాలు నాకన్నా తొందరగా నేర్చుకుంది చాలా లాంగ్వేజెస్. అలాగే మీరు కూడా తొందరగా నేర్చుకుంటారు అనుకుంటున్నాం. ఈ ఇనిషియేటివ్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఆ తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ కోసం టూల్స్, ఈ 3 మన స్కూల్స్లో ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేశాము. మన టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఆ తర్వాత కొంతమంది మెంటర్స్ని తీసుకొచ్చి కొత్త ప్రాబ్లమ్స్ మీతో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఈ 3 విషయాలు చేస్తున్నాం అనమాట. దీనివల్ల జరిగేది ఏంటి అంటే మీ అందరికీ కొత్తగా ఆలోచనలు రావటం, క్యూరియాసిటీ పెరగటం. ఇది ఎలా అందరు వినే ఉంటారు, అటానమస్ గా కార్లు మూవ్ అవుతాయి, డ్రైవర్ లేకుండా మూవ్ అవుతారని. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళొచ్చాం, లోకేష్ బాబు గారు ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో మన ఏఐ ల్యాబ్ని. ఒక స్కూల్కి వెళ్ళొచ్చాము. ఆ స్కూల్లో అప్పుడే పిల్లలు అటానమస్ కార్ లాంటిదాన్ని తయారు చేసి మాకు డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. అంటే ఇప్పుడు దాంట్లో బేసిక్ అయింది వచ్చేది, దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావటం అనమాట. వీటన్నిటి ఈ ల్యాబ్స్ తీసుకురావటం వల్ల మీ ఐడియా క్రియేషన్ జరుగుతుంది, మీకు కొత్త క్యూరియాసిటీ వస్తుంది, ఆ కమిట్మెంట్ పెరుగుతూ ఉంది. ఆ తర్వాత చాలా వాటిని మీ చేతులతో బిల్డ్ చేయగలుగుతారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మీలో పెరుగుతుంది అనమాట. మీరు చేయాల్సింది ఏంటి ఈ పరిస్థితుల్లో? బాగా చదువుకోవాలి. బాగా ఎలా చదువుకోవాలంటే ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని బట్టి పెట్టేసేసి దాన్ని మనం వామిట్ చేయటం కాదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయటం కాదు. మనకు చదువు అంటే లెర్నింగ్ అనమాట. మనకు ఉన్నటువంటి మనం చదివింది ఎలా మనం అప్లై చేస్తా ఉన్నటువంటి ఆలోచించాలి. మీరు చదువుకోగలిగితే చాలా వృద్ధిలోకి వస్తారు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న దేశాలన్నిట్లో పెద్ద దేశాల్లో భారతదేశం అందరికన్నా బాగా వృద్ధిలోకి వస్తా ఉంది. అందులో మన రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవిలో ఉండటం వల్ల, లోకేష్ బాబు గారు మన ఎడ్యుకేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా ఉండటం వల్ల, చాలా మంది లీడర్షిప్ ఉండటం వల్ల చాలా వృద్ధిలోకి వస్తూ ఉంది. ఈ వృద్ధిలోకి రావటం అంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఆపర్చునిటీస్ మీరు గ్రాబ్ చేయాలి అంటే మీరేం చేయాలి? ఇంకా బాగా చదువుకోవాలి, బాగా నాలెడ్జబుల్ అవ్వాలి, బాగా అప్లికేషన్స్ చేయాలి. అందుకోసం మా తరఫున మేము చేయగలిగేటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే మీకు ఏఐ ల్యాబ్స్ తయారు చేసాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచం అంతా ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీరు ఆ టెక్నాలజీని స్కూల్స్లోనే నేర్చుకోవడం ద్వారా మీరు ప్రపంచంలో అందరికన్నా ముందుకు ఎదుగుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, ఈరోజు మాకు టైం ఇచ్చి వచ్చినందుకు. సో విష్ యూ వెరీ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సందేశం అందించారు మా పిల్లలకి. ఇప్పుడు ముందుగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా మనము మిగిలిన 49 స్కూల్స్ కూడా లాంచ్ చేద్దాం. ఒక స్కూల్ మీరు లైవ్ ఫీడ్ చూశారు, ప్రత్యక్ష ప్రసారం చూశారు. అలాగే ముందుగా లోగో అన్వీల్ చేసి రోబో తోటి నారా లోకేష్ గారు ఈ యొక్క సాఫ్ట్ లాంచ్ చేస్తారు. ముందుగా లోగో అన్వీలింగ్. అందరూ కరతాళ ధ్వనులతో సైంట్ లోగో అన్వీలింగ్ జరుగుతుంది. మన 50 ల్యాబ్స్ ని మనము లోగో అన్వీల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సాఫ్ట్ లాంచ్ చేస్తూ ఉన్నాం రోబో తోటి. నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు రోబో తోటి మన ఏఐ రోబోటిక్ స్టెమ్ ల్యాబ్స్ ని మనం లాంచ్ చేయబోతున్నాం. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఈ యొక్క సాఫ్ట్ లాంచ్ ని చూస్తూ ఉన్నారు. స్టెమ్ రోబోటిక్స్ ఏఐ ల్యాబ్స్
50 స్కూళ్ళలో గౌరవ మంత్రివర్యులు గారు ఇప్పుడు ఒక స్కూల్లో లాంచ్ చేసి వచ్చున్నారు. ఇక్కడ వర్చువల్ గా మిగిలినవి లాంచ్ చేస్తున్నాం. సార్ అందరూ కూడా సో లాంచ్ ఈస్ కంప్లీటెడ్ సార్. the kids are on the screen sir behind and on the monitors as well. అన్ని 50 స్కూళ్లలో కూడా కిడ్స్ అందరూ కూడా లాగిన్ అయి ఉన్నారు సార్ ఈ యొక్క స్టెమ్ ల్యాబ్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. ఇప్పుడు మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసిందండి. మనమందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న సమయం వచ్చింది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. సార్ మా పిల్లలకు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానించాలి. మిమ్మల్ని అందరూ చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నేను కూడా మీలాగనే రౌడీవాడిని. నా ప్రసంగం ప్రారంభించే ముందర మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? ఓకే. 7th క్లాస్ స్టూడెంట్స్ చేతుల పైకి ఎత్తండి. 7th. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చేతుల కిందకి దింపండి. 8th క్లాస్. అందుకే గోల్ ఎక్కువ ఉంది. ఓకే, చేతులు దింపండి అమ్మా. 9th. అరే 8th వాళ్ళు మళ్ళీ 9th కూడా ఎత్తున్నట్టున్నారు. 9th క్లాస్. గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఓకే, చేతులు దింపండి. ఎంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, చేతులు దింపండి. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్. ఓకే. ఎంతమంది చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? పోలీస్. ఓకే. ఎంతమంది చేతులు దింపండి. ఎంతమంది టీచర్లు అవుదాం అనుకుంటున్నారు? ఎవరు ఎత్తట్లేదమ్మా? ఒకసారి మళ్ళీ దింపండి. విల్ స్టార్ట్ ఇట్ అగైన్. 1 సెకండ్. అందరు చేతులు దింపండి. ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు? మీ టీచర్లు అందరు కోపంగా ఉన్నారు మీ వైపు. ఓకే, చేతులు దింపండి. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకురాలు అవ్వాలనుకుంటున్నారు? పొలిటీషియన్. అబ్బాయిలు ఎత్తుతున్నారు. అరే భయ్, ఒకసారి కెమెరా అటు పెట్టేది. ఒక్క నిమిషం కూర్చో. చిన్న కూర్చోండి ఒక్క నిమిషం. ఎంతమంది పొలిటీషియన్స్ అవ్వాలనుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. పొలిటీషియన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చేతులు నింపడమ్మా. ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటో తెలుసా? ఆంట్రప్రెన్యూర్ అంటే ఒక వ్యక్తి కంపెనీ స్థాపించి ఆ కంపెనీని ముందరికి నడిపించే వ్యక్తి ఆంట్రప్రెన్యూర్ అంటారు. అంటే ఆ వ్యక్తి ఉద్యోగాలు ఎత్తుకడు, ఉద్యోగాలు కల్పిస్తారు. ఇక్కడ ఎంతమంది ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బివి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్లు
గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నేను చేసే అల్లరి పనులన్నీ కూడా చూశారు. ఆయన ఇన్సైడ్ అవుట్ నా గురించి తెలిసిన వ్యక్తి. ఆయన 1991లో ఇప్పుడు సైంట్ అనే కంపెనీ, ఆనాడు ఇన్ఫోటెక్ అనే పేరు ఉండేది. అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారు అని పిలిచేవారం కాదు, ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు అని మేము అందరం పిలిచేవారం. 1991లో ఇప్పుడున్న సైంట్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశం, కేవలం మన రాష్ట్రం, మన దేశమే కాదు, 22 దేశాల్లో ఈరోజు సైంట్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు ఏఐ వల్ల మాకేంటని. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు, యు ఆర్ అవర్ ఫ్యూచర్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి వినుండొచ్చు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈ ఐటీ రంగం వల్ల చాలా మందికి, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే, ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్స్లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒక్కసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఏకంగా ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, ఏరోప్లేన్స్, వ్యాక్సిన్స్, ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ కైండే ముందరికెళ్లే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు ఏఐ మనకి చూపిస్తుంది. నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా. ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది. రెండోది, ఏ టెక్నాలజీ వాడి నాతో ఉన్న మా స్నేహితులు కానీ, లేదంటే మా ఇంటి పక్కనున్న కుటుంబాల్లో, జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావచ్చిన విషయం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమంటున్నా. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి,
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు. బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. అంతప్పుడు సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, నాకు కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం. తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను. వ్యవస్థలో మార్పు తీసుకొస్తా. మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. నేను మంత్రి అయినప్పుడు ఇది రెండోసారి నేను మంత్రి అయ్యా. మొదటిసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. అప్పుడు చాలా తేలిక అనిపించింది నాకు. డేటా ఉండే డాష్ బోర్డులో ఒక చిటుకతో తయారు చేయించా. ఇక్కడ చూస్తే డేటా లేదు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సరిగ్గా తెలీదు. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలీదు. ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారని కూడా తెలియని పరిస్థితి. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తాం జరిగింది. ఈ సంస్కరణలు నేను చేయగలనంటే దానికి కారణం ఉపాధ్యాయుల సహకారం. మీ సహకారంతో ఈ సంస్కరణలు మేము తీసుకొచ్చాం. ఇక్కడితో ఈ సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదివా. ఏసర్ రిపోర్ట్లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్ లో యావరేజ్ కన్నా తక్కువగా పడుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ లో నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్ వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరికీ తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం. కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలి దానిపైన కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్లో రెండోది కూడా పెట్టుకోబోతున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ మంత్రి గారి ఫోటో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేని పరిస్థితి. ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేవు. మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పాఠశాలలు అనేది పవిత్రమైన ప్రాంగణం. రాజకీయాలకి దూరంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. కొంతమందికి, కొన్ని రాజకీయ పార్టీలకి ఇది నచ్చపోవచ్చు. కానీ నేను కూడా వాళ్ళని కోరేది ఒక విషయం ఉంది.
మీకు ఎలాంటి సమస్య ఉన్నా వినేదానికి మీ ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు పరిష్కరించేదానికి మీ ప్రభుత్వం ఉంది. రండి, కలవండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకుని మెరుగైన విద్యా వ్యవస్థని మనం రూపొందించుకుందామని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ పిలిపిస్తూ, ఇక్కడున్న పిల్లలందరినీ నేను చివరి కోరేది ఒకటే, బాగా చదవండి. ద వరల్డ్ ఈజ్ యోర్స్. మనకి వేరే స్టోరీస్ అన్ని అవసరంలా. ఇక్కడ మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఉన్న మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించగలుగుతున్నారంటే ఆ విజన్, ఆ క్లారిటీ మనందరిలో ఉంది. మనందరం కూడా సాధించగలుగుతామని ఇక్కడున్న పిల్లలందరూ నేను తెలుపుకుంటూ, మిమ్మల్ని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా, మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారి లాగా అద్భుతమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి, చర్చించండి. ఇక్కడున్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే బాగా చదువుకున్నోళ్ళు సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేదానికి అహర్నిశలు కష్టపడేదానికి మనసున్న వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, చాలా క్రూషియల్ ఏజ్లో ఉన్నారు. బాగా చదవండి. తల్లిదండ్రుల్ని, వాళ్ళిద్దరూ తల్లి కానీ తండ్రి కూడా గర్వపడే విధంగా చదివి మంచి మార్కులు సాధించి జీవితంలో ఎప్పుడు ఉపాధ్యాయుల్ని మర్చిపోదండి. నాకు కూడా ఇప్పటికే గుర్తుంది మా ప్రిన్సిపల్ మేడం ఎవరు, ఏ క్లాస్లో ఏ టీచర్ ఎలా ఉండేవారు, నన్ను మాక్సిమం కొట్టిన టీచర్ ఎవరో కూడా ఇప్పటికే గుర్తు నాకు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అల్లరి బాగా చేసేవాడిని. కానీ వాళ్ళు ఆ రోజు నన్ను డిసిప్లిన్ చేసి ఒక డైరెక్షన్, సెన్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చారు కనుకనే ఈరోజు నేను మీ ముందర ఒక విద్యాశాఖ మంత్రిగా నుంచి మాట్లాడగలుగుతున్నా. అందుకే ఉపాధ్యాయుల్ని ఎప్పుడు మరవద్దండి. ఎంత పైకి వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఉపాధ్యాయుల్ని, పాఠశాలని మర్చిపోకూడదని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, క్షమించాలి. అందరికీ బాగా ఆకలిస్తూ ఉంటుంది. ఆకలిస్తుందా? అబ్బాయిలు అడగల, అమ్మాయిలు అడుగుతున్నా. రెడీగా ఉన్నారు. సో బాగా ఆకలిస్తుంది, క్షమించాలి. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే దాంట్లో ఎంగ్రాస్ అయ్యి ఎక్కువ సమయం గడిపాను పిల్లలతో, అందుకే లేట్ అయింది. కానీ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి, ఇక్కడున్న పిల్లలకి, ప్రత్యేకంగా మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మోహన్ రెడ్డి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. గురుగారితో నేను డిస్కస్ చేయలేదు. కారులో సుమారుగా 45 నిమిషాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఎలా తీసుకురావాలనేది గురుగారితో నేను చర్చించా. ఈ సభాముఖంగా ఆయన కోరేది ఒక విషయం ఉంది. నేను ఒక ఇన్ఫార్మల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటున్నా అక్రాస్ సెక్టర్స్. హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పటికీ ఒక కౌన్సిల్ ఉంది. వాళ్ళ ద్వారా నేను ఎవ్రీడే వాళ్ళతో చర్చించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని సంస్కరణలు తీసుకురావాలన్నా కరికులం అప్గ్రేడేషన్ పైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి 12th గ్రేడ్ వరకు కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలని మీతో నేను చర్చిస్తాం జరిగింది. మీరు అనుమతిస్తే ఇట్లా ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి మీరు చైర్గా ఉంటే యాజ్ అన్ ఇన్వైటీస్ వీ విల్ ఆల్ కమ్. అండ్ మీరు ఎవరినైతే మీరు నియమిస్తారో, అంటే మంచోళ్ళు, ఎవరికైతే అనుభవం ఉంది, మంచి ఇన్పుట్ ఇవ్వగలుగుతారో, విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయగలుగుతారో అనుకుంటారో వాళ్ళని మీరు నియమిస్తే వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక 5-member టీమ్ టు బ్రింగ్ అబౌట్ రిఫార్మ్స్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్, ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, టు క్రియేట్ బెటర్ ఫ్యూచర్ ఫర్ అవర్ చిల్డ్రన్.
And with that aim, I would like to create an advisory council, and with your blessings, we would love to have you lead it and give us input. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూలో ఉన్న అనేక పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలని సైంట్ కంపెనీ ద్వారా దత్తకు తీసుకుని ఈరోజు మీరు అక్కడ వస్తున్న రిజల్ట్స్ చూస్తే, అంటే టాపర్స్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టాపర్స్ చూస్తుంటే నాకున్న సమాచారం మేరకు సుమారుగా I think 60% of the toppers are coming from the schools that you have adopted. So I think we have a lot to learn from it, and we would love to work under your leadership and under your guidance. With this, I'd like to thank all of you. Thank you one and all. చివరగా మన పహల్గాం దాడి చూసాం. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి భారతీయుల్ని చంపేశారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి, గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా యుఎన్కో యుఎస్కో ఫోన్ చేసి ఇది అన్యాయం కదా అనేవారు. కానీ భారతదేశం కోసం నిలబడి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ఎవరికి చెప్పకుండా మిసైల్స్ ద్వారా భూస్థాపితం చేసిన గొప్ప ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ దాడితో పాటు తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో మనం కొంతమంది సైనికుల్ని కోల్పోయాం. దాంట్లో మురళీ నాయక్ అని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సైనికుడిని మనం కోల్పోయాం. వాళ్ళ తల్లిదండ్రులను కలిసా. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే బిడ్డ మురళీ నాయక్. వాళ్ళందరూ చెప్పారు, మురళి నువ్వు జవాన్కి వెళ్ళి రేపు నీకేమైనా అవుతే మా భవిష్యత్ ఏమవుతుందంటే అతను ఒకటే చెప్పారు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మీకు అండగా నిలబడుతుందని చెప్తాను జరిగింది. మురళీ నాయక్ లాంటి జవాన్లు దేశం రక్షణ కోసం బార్డర్లో నిలబడుతున్నారు కనుక ఈరోజు మనం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం. అందుకే మనం విశాఖపట్నంలో ఉన్నాం. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడనే ఉంది. నేవీ ఆఫీసర్ కానీ జవాన్ ఎప్పుడు కంపడినా మనం పక్కకు నుంచుని వాళ్ళకి దారిచ్చి సెల్యూట్ కొట్టి జై హింద్ అని చెప్పాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్, వందే వందే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. సార్, పిల్లలకి ఆకలి వేయడం లేదట, మీతో ఒక్క ఫోటోగ్రాఫ్. కూర్చోండి. మీకు ఆకలి వేయడం లేదు, మీకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి కదా లోకేష్ అన్నతోటి. ఒక్క ఫోటోగ్రాఫ్ తీద్దాం, తీసుకెళ్ళండి. సార్, పిల్లలకి ఆకలి వేయడం లేదట, మీతో ఒక్క ఫోటోగ్రాఫ్. వి విల్ మేక్ అరేంజ్మెంట్ హియర్ సార్. వన్ ఫోటోగ్రాఫ్ విత్ ఎంటైర్ స్టూడెంట్స్. దయచేసి కూర్చోండి. మీకు కావాల్సిన ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తాం. మీ అన్ని స్కూల్స్కి పంపిస్తాం ఈ ఫోటోగ్రాఫ్. ఇక్కడి నుంచి తీస్తాము సార్. దయచేసి పిల్లలందరూ కూర్చోవాలి. రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూర్చోండమ్మా. మీరు మీ స్థానాల్లో కూర్చొని మీతో కాదు ఫోటోలు దిగేది. పొద్దునైపోయింది, గంట దిగా మీతో ఫోటోలు. పిల్లలతో దిగినండి, మీరు పక్క వచ్చేయండి. దయచేసి కూర్చోండి అమ్మా. పిల్లలందరూ కూడా మీరు మీ స్థానంలో కూర్చోండి. 2 minutes నేను వస్తాం, వచ్చి అక్కడ మధ్యలో ఫోటో దిగి వెళ్తాం. ఓకేనా? అందరు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి పిల్లలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీరందరూ అడిగారు కదా ఒక ఫోటోగ్రాఫ్ కావాలని, ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మీ అన్ని స్కూల్స్కి వస్తుంది ఈ ఫోటోగ్రాఫ్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే. లోకేష్ అన్న గారు మీ మధ్యలోకి వచ్చాడు. లోకేష్ అన్న గారు మీ మధ్యలోకి వచ్చారు. ఒక్క ఫోటోగ్రాఫ్ తీసుకుందాం. మీరు కొంచెం వెనకాల జరగాలి ప్లీజ్. సార్ మీరు కొంచెం ముందు
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా పిల్లల గురించి ఇంత సమయాన్ని వెచ్చించినందుకు సాయింట్ మరియు దాని యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ సాయింట్ ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు భీమిలి గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీరు ఎంతో శ్రమతో మాకు ఈ యొక్క సమయాన్ని కేటాయించారు. ఈ సభాధ్యత వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు మరియు ఈ చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీరందరూ కూడా ఉండబట్టే ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ జరిగింది. అందువలన మనమందరం కూడా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నిశ్శబ్దంగా మీ అందరికి కావలసిన సెల్ఫీ వచ్చింది. అందరూ సంతోషంగా కూర్చోవాలి. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి.